బాహుబలి మొదటి భాగం విడుదలకు ముందు ఇప్పుడు బాహుబలి 2 విడుదలకు ముందు ఏదైనా తేడా గమనించారా? కొంచెం లోతుగా పరిశీలిస్తే ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది. అదే ప్రమోషన్ల విషయంలో. బాహుబలి మొదటి భాగం విడుదలకు నెల రోజుల ముందు నుంచే హడావిడి మొదలైంది. బాహుబలి ఫస్ట్ లుక్ మొదలుకొని చిత్రం టీం ప్లాన్ ప్రకారం ప్రమోషన్ కార్యక్రమాలు చేశారు. బాహుబలి చిత్రంలోని ప్రధాన పాత్రలన్నీ పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్లు మంచి ఆసక్తిని రేపాయి. తెలుగులో తొలిసారి భారీ బడ్జెట్ వస్తున్న చిత్రం కావడంతో చిత్రం టీం ఒక రకమైన భయంతో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. కానీ బాహుబలి 2 విషయానికొస్తే మొదటి భాగంకు చేసిన స్థాయిలో ప్రమోషన్లు చేయడం లేదనేది వాస్తవం. బాహుబలి 2 పై భారీ అంచనాలున్న మాట వాస్తవమే. అది చాలులే అనేలా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చిత్రం టీం ఉందా అని అనిపించక మానదు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల వసూలు సాధిస్తుందన్న ధీమాని కొంతమంది వ్యక్తం చేయడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. దీనిపై లోతుగా విశ్లేషిస్తున్న సినీ విశ్లేషకులు 1000 కోట్ల సాధ్యం కాదని అంటున్నారు. బాహుబలి మొదటి భాగం రికార్డులైనా దాటుతుందా అనేవాళ్లు లేకపోలేదు. దీనికి కారణం చిత్రం టీం నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు మందగించడమే. బాహుబలి మొదటి భాగాన్ని మించి బాహుబలి 2 ఉంటుందనే ఆసక్తిని ప్రేక్షకులు రేకెత్తించాలి. అది కేవలం ప్రమోషన్ల ద్వారా మాత్రమే సాధ్యం. విడుదలకు సరిగా వారం కూడా లేదు. ఇప్పటికైనా చిత్రం టీం ప్రమోషన్లు జోరుగా పెంచాలని అభిమానులు అంటున్నారు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.